నేను నీ దగ్గరికి వస్తున్నా. నేను ఫస్ట్ అడుగుతా, ఆ ఇంట్లో తండ్రి ఎట్లా చనిపోయాడు, ఆ ఇంట్లో పిల్లలు ఎట్లా చనిపోయారు. పోతా ఆడ కూర్చున్నాక నేను సొల్యూషన్ ఆలోచిస్తా, పరిష్కారం దిశగా నేను పోతా. ఆ సమస్యని ఇంకా డ్రాగ్ చేసి నేను పేరు తెచ్చుకోవాలనుకోను, పరిష్కారం కావాలి. ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని కొట్లాడుతుండే నేను, అక్కడ డాక్టర్లు లేరని అన్నా నేను. డాక్టర్లు లేనప్పుడు నేను ఏం చేయాలి? డాక్టర్లు లేరు 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 అని ప్రెస్ మీట్ లో పెడితే నడవదు. డాక్టర్లు లేరని చెప్పి ఎవరికి తెలియాలి? వైద్య శాఖ మంత్రికి తెలియాలి. డైరెక్ట్ నెక్స్ట్ డేనే నేను ఆన్ ద స్పాట్ నేను దామోదర రాజనరసింహ ఫోన్ చేసి అన్న వస్తున్నా అని చెప్పి పోయి నేను చెప్పినాను. సరే, వారి యాక్షన్లకు రావాలంటే ఏం చేయాలి? రాజకీయంగా చర్చ జరగాలి. రాజకీయంగా చర్చ జరగాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడాలి. అరే ఇప్పుడు ఎవరెవరో పోయి లెటర్ ఇస్తే మినిస్టర్ తీసుకున్నప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్ధంగా గెలిచిన నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు పోయి ఇస్తే ఆయన తీసుకోవడం, నువ్వు అసెంబ్లీలో కొట్లాడితే తీసుకోవడం, నాకు డాక్టర్లు లేరు, నాకు హుజరాబాద్ లో జమ్మికుంట హాస్పిటల్ డాక్టర్ లేరని నువ్వు కొట్లాడితే తీసుకుంటారు కదా. అంటే రాజకీయ లక్ష్యాలు పెట్టుకున్నావు, వ్యక్తిగత లక్ష్యాలు పెట్టుకున్నావు, కానీ ఆ ప్రాంత అభివృద్ధి పెట్టుకోలేదని మొదటి నుంచి విమర్శిస్తున్నా. అంతే కదా, నేను పరిష్కారం దిశగానే ఆలోచిస్తాను. ఎట్లన్నా మీరు ఒక ఎమ్మెల్యే కాదు, అసలు మీరు మంత్రి కాదు, కనీసం ఒక సర్పంచ్ కూడా కాదు, వాళ్ళు కేవలం మీరు ఒక హుజరాబాద్ స్థానికులు. అలాంటిది మీ దగ్గరికి సమస్యలు తీసుకొని జనాలు మీ దగ్గరికి వస్తున్నారు, పరిష్కార దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీతో ఎట్లా సాధ్యం అవుతుంది పరిష్కారం చేయడం? ఈ నెట్వర్కింగ్ ఎట్లా సంపాదించుకున్నారు? ఏంది మీ దగ్గర ఉన్న ప్రత్యేకత? ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు ఎక్కడో విన్నారు, మీరు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకొని నా ప్లస్లు మైనస్లు పట్టుకొని వస్తారు. ఇప్పటికి చెప్తా, అవుతుందని వాళ్ళు వస్తారు. ఈయన వల్ల ఏదో, ఇప్పుడు నాది ఎట్లుంటది అంటే, నీతో కాదు అన్న చోటే అవుతుంది అనిపించుకోవడం నాకు అలవాటు. హే ఆన్ తోట ఏమైతుందిరా అన్నోడే, అరే ఆన్ తోట అవుతుందిరా చెప్పించుకోవాలి ఉంటది నాకు. ఆ మీనింగ్ లో చాలా, ఆ వాటిలో చాలా ఆన్ తోట ఏమైతుంది, దీనితోట ఏమైతుంది అంటారు, లాస్ట్ కు ఆన్ తోట అవుతుంది అనిపించుకోవడం నాకు అలవాటు. ఆ చిన్నప్పటి నుంచి అట్లా పెరిగినా కాబట్టి ఒక సమస్య వస్తే నాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను ఏదో, నువ్వు చిన్నప్పటి నుంచి నిన్ను ఇన్స్పైర్ చేసినవి ఉంటాయి. నువ్వు సినిమాకి పోతే నువ్వు ఆ సినిమాలో ఉన్న పాటలు, ఫైట్లు ఎంజాయ్ చేస్తావు. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు నేను బాగా ఆవాహన చేసుకుంటా, నేను బాగా అర్థం చేసుకుంటా. నాకు రుద్రవీణ సినిమా ఇష్టం. దాంట్లో బిలహరి గణపతి శాస్త్రి వాళ్ళ కొడుకు సూర్యనారాయణ శాస్త్రి క్యారెక్టర్ నాకు ఇష్టం. చిరంజీవి క్యారెక్టర్ నేమ్ సూర్యనారాయణ శాస్త్రి పేరు ఇష్టం. నువ్వు దళపతి సినిమా చూస్తే దేవరాజు ఉంటాడు, సూర్య ఉంటాడు. మమ్ముట్టి, దేవరాజ్, సూర్య, రజనీకాంత్. నాకు ఆ సూర్య క్యారెక్టర్ ఇష్టం. అంటే నేను ఆ క్యారెక్టర్లను బాగా ఇష్టపడుతూ ఆ సమస్యల మీద, పరిష్కారాల మీద పెరిగినోడు నేను. కాబట్టి నేను అట్లా ఆలోచిస్తా, ఆ విధంగా పోతే తప్ప వ్యక్తిగత స్వార్థం ఏముండదు అబ్బా. వ్యక్తిగత లక్ష్యాలు ఏం లేవు. నాకు ఏదో ఎమ్మెల్యే అవ్వాలి లేదా మినిస్టర్ అవ్వాలన్నా లేదా సబ్బాని వెంకట అనే నేను శాసనసభ సభ్యునిగా ప్రమాణం చేయాలని అందరు అది సోకు అనుకుంటారు. నేను అది బాధ్యత అంట. అది సోకు కాదు, అది బాధ్యత. అది నిన్ను 2.5 లక్షల మందిలో 60% లేదా 50% మెంబర్స్ నిన్ను నాయకుడికి ఎన్నుకున్నారు అంటే ఆ ఎన్నుకున్నోడికి న్యాయం చేయాలి, ఆ 2.5 లక్షల మందికి న్యాయం చేయాలి. అంటే అక్కడ ఉన్న సమస్య ఏంది? నువ్వు రోజు కాన్స్టిట్యున్సీకి పోతున్నావు లేదా పక్కన పెట్టు, కానీ నువ్వు ప్రతి క్షణం అది ఆలోచిస్తున్నావు లేదా అని కావాలి. ప్రతి క్షణం ఓకే, పలానా ఊర్లో ఇప్పుడు ఈ టైంకి వరద వస్తుంది, ఈ పలానా టైంలో ఈ టైంకి వరద వస్తుంది, నేను పోవాలని చెప్పి ఆలోచించాలి. లేదా నేను పోలేకపోతే అక్కడ నాయకులను పెట్టాలి, లేదా నీ మనుషులను పెట్టాలి. నేను ఇప్పటికి చెప్తా, నేను ఇక్కడ హైదరాబాద్ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందన్న రిపోర్ట్ నాకు ప్రతి మినిట్ వస్తుంది. అదే అంటున్నా, అది ఎట్లా సాధ్యం అవుతుంది మీకు అంటున్నా. నన్ను నాయకుడిగా నిలబెట్టాలనుకున్న వాళ్ళు, లేదా అక్కడ సమస్య ఉంది పరిష్కారం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే సంప్రదిస్తారు. రాజకీయ దళాల్లో నేను నమ్మ. నా పక్క పంట ఎప్పుడు కూడా ఒక పేద పిల్లలు ఉంటారు, మధ్యతరగతి పిల్లలు ఉంటారు. రాజకీయ దళాలను పెట్టుకొని మీరు అంటున్నారు. మీ పక్కన సబ్బాని వెంకట అనే వ్యక్తి పక్కన ఎవరు ఉంటారు అంటే యూత్ ఉంటది, యంగ్స్టర్లు ఉంటారు, మాస్ పీపుల్ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే చెప్పొచ్చు కదా, చెప్పిన తర్వాత మా కెమెరాలు పెట్టడం, మీ స్టాఫ్ తో మమ్మల్ని కొట్టడం, అలాంటివి ఉండదు. రైట్. సబ్బాని వెంకట్ చుట్టూ మొత్తం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులే ఉంటారు, రౌడీ షీటర్స్ ఉంటారు, మాస్ బ్యాక్గ్రౌండ్, మాస్ లీడర్ అని చెప్పించుకోవాలని ఆయన బాగుంటది అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ అన్న? ఫ్యాక్టా? అది ఫ్యాక్ట్ కాదు. నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటా పోతాబ్బా హుజరాబాద్ కి, ఒక్కరిని వేసుకుంటా. అక్కడ పిల్లలే ఉంటారు. ఇప్పుడు నా ఇంటికి వచ్చేటోడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, ఒక వ్యక్తిత్వం ఉన్నోడు ఉంటాడు, ఒక రకమైన స్వభావం ఉన్నోడు ఉన్నాడు. వాడి వ్యక్తిగత నాకు అక్కర్లేదు. వాడు ఏంటిది బాగా పెంచి పోషిస్తారటగా మీరు, మంచి గాంజా బ్యాచ్ ని లేదంటే టెర్రర్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తుల్ని చుట్టుముట్టు. నేను నీకు విషయం చెప్పాను, ఈ రోజు వరకు కూడా నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఎంక్వైరీ చేయి, నేను ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి తప్పు జరిగితే ఊరుకునే వ్యక్తిని కాదు, అస్సలు ఊరుకున్నాను. ఎందుకు ఊరుకోనంటే కర్ణుడు సాగుకి 100 కారణాలు ఉంటాయి. నువ్వు చేసే దోస్తాను, నీ పక్కన ఉన్న వాళ్ళతో కూడా నీకు చెడ్డ పేరు వస్తుంది. నేను 1-2 సార్లు నాకు చెప్తారు, అన్న వాడిని పెట్టుకోకన్నా పిల్లోడు మంచోడు కాదు అంటే నేను చాలాసార్లు అంటే ఆడు వ్యక్తిగతం, మనకు అక్కర్లేదు. వాడు ఈ నా రాజకీయ లక్ష్యాలను,
నా వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తున్నాడు కాబట్టి వాడు ఉండని అంట తప్ప, తర్వాత వాడు ఏదేమన్నా పిచ్చి పని చేస్తే, వాడు ఏమన్నా చెడు పని చేస్తే నేను వాడిని కట్ చేసి పడేస్తా, మళ్ళీ దగ్గర కూడా తీసుకోను నేను. వాడు ఎంత పాకులాడినా ఎంత బతిమలాడినా దగ్గర తీసుకోను. ఒకటి. రెండవది, ఇప్పటివరకు కూడా నేను ఎక్కడ మాట్లాడినా సబ్జెక్టివ్గా పోతా. రెండు, ఆ ప్రాంత అభివృద్ధి మీదే మాట్లాడతా. నేను గ్యాంగులు మెయింటైన్ చేయాలి లేదా ఇంకేదో చేయాలంటే నా ప్రాతినిధ్యం, నేను బెల్లంపల్లి మనిషిని, భూపాలపల్లి మనిషిని, హుజరాబాద్ మనిషిని, కోకాపేట మనిషిని అని చెప్తాను. నేను రాజకీయం చేస్తుంటే భూపాలపల్లి చేసుకుంటా కదా. నాకు హై క్యాడర్ ఉంది భూపాలపల్లి. నేను అక్కడనే బాగా అక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అయినా కదా. నేను ఈ హుజరాబాద్కి వచ్చి అవన్నీ చేస్తలేడు. మీరు చెప్తున్నట్టు మీకు హుజరాబాద్ మీద అంత ప్రేమ ఉంటే ఇప్పటి వరకు యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ గా లేదంటే ఐటీ డెవలపర్ గా ఎంత మందికి హుజరాబాద్ ప్రజలకు అవకాశాలు కల్పించరు, ఎంత మందికి అకామిడేట్ చేయించరు? నాకున్న పరిమితి మేరకు మార్కెట్ బాలేని దృష్ట్యా నేను ఇప్పుడు చేయలేకపోవచ్చు, కానీ అంటే గతంలో అయినా చెప్పండి. ఖచ్చితంగా చేస్తాం కదా. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికైతే న్యాయం చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు నాకు 10 మంది వస్తారు అబ్బా, 10 మంది వస్తే 10 మందికి నేను న్యాయం చేయలేకపోవచ్చు. ఇప్పుడు నా దగ్గర హైదరాబాద్ లో ఎన్ని కుటుంబాలకు మీ ద్వారా మీకు చేతనైనంత ఎన్ని కుటుంబాలకి చేసిన మంచిని లెక్క పెట్టుకునే ఎగ్జాంపుల్ అన్న 100 కుటుంబాల 500 1000 మంది అవి లెక్కలేదు. ఎవరు వచ్చినా మాక్సిమం చేయడానికి ట్రై చేస్తా. కొంతమందికి డబ్బు రూపాయనే చేయొచ్చు, కొంతమందికి ఉద్యోగం రూపాయనే చేయొచ్చు, కొంతమందికి వైద్యం రూపాయనే చేయొచ్చు, కొంతమందికి న్యాయం రూపాయనే చేయొచ్చు. సో ఏదున్నా కూడా ఏదో ఒక రూపంలో చేస్తాము. అండ్ ఇంకొకటి చెప్తా, 100లో 100 అయితే అని చెప్పాం. నా వల్ల అయింది చేస్తా ఒకటి. రెండోది, నా వల్ల కాకపోతే కాలేదని చెప్తా. మూడోది, నా దగ్గరకు వచ్చిన 10లో ఒక 5 పనులు అయినాయంటే ఆ 5గురు నన్ను మెచ్చుకుంటారో తెలియదు కానీ 5గురు మాత్రం విమర్శిస్తారు అనేది మీరు ఒప్పుకుంటారు కదా. అది రాజకీయం కామన్ కదా. నీకు రాజకీయంగా ఎంత మంచి పేరు వస్తుందో అట్ ద సేమ్ టైం అంతే లెవెల్లో నీకు శత్రువులు తయారవుతా ఉంటారు, అంతే లెవెల్లో నీ మీద చెడు ప్రచారం జరుగుతూ ఉంటుంది. అది వెరీ కామన్, దాన్ని పట్టించుకోలేము. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వెంకట్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? ఇందాక చెప్పినట్టు 10 మందికి ఫోన్ చేస్తే అందులో ఒక 5-6గురు లేదు లోకల్ గా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తా అని మోసం చేసిండు అని కొందరు అన్నారు. కాదు, చాలా మాస్ బ్యాక్గ్రౌండ్ ఉంటది, క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అని కొందరు అన్నారు. లేదు మంచి వ్యక్తి, పాపం ఆయన దాంట్లో ఏదో చేసుకుంటున్నాడు, సోషల్ సర్వీస్ చేస్తున్నాను ఒక 2-3 అన్నారు. సో ఒక్క వ్యక్తినే ఇన్ని రకాలు, ఇన్ని కోణాలు ఇంత షార్ట్ పీరియడ్ ఎట్లా వచ్చింది? నేనేం చెప్పినా, నీకు ఏ దేవుడు ఇష్టం? శివుడు. ఎవరైనా పర్లేదు, వెంకటేశ్వర దేవుడు ఉంటాడు. శివుడే అనుకో. నీకు శివుడు, నాకు శివుడే. ఆయనకు సాయిబాబు ఇష్టం, ఆయనకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఆయనకు వినాయకుడు ఇష్టం. ఇక్కడ ఉన్న 5గురికే 5 అభిప్రాయాలు ఉన్నాయి, ఒక అభిప్రాయం లేదు. వెంకట అందరికి నచ్చాలని ఏం గ్యారంటీ ఉంటుంది? వెంకట అందరికి నచ్చాలని ఎక్కడ ఉంటది? ఒకటి. రెండోది, ఇప్పటికి చెప్తా, ఒక వ్యక్తి రాజకీయం ఎదుగుతున్నప్పుడు ఎక్కడ కొడతారు? నువ్వు చేసిన మంచిని చెడెత్తుతారు. ఇప్పుడు సపోజ్ నువ్వు పైసలు పంచుతున్నావు, నువ్వు వెళ్ళి నీకున్న డబ్బులో దాన ధర్మాలు చేస్తున్నావు, 2 రకాలుగా ఆలోచిస్తాడు. అరే పేదోడికి ఇతను సహాయం చేస్తున్నాడని ఒక మనిషి అనుకుంటాడు, ఇంకోటి ఏమనుకుంటాడు, డబ్బు ఎక్కువై పంచుతున్నాడు అనుకుంటాడు, ఇంకోటి ఏమనుకుంటాడు, రాజకీయంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి పంచుతున్నాడు అనుకుంటాడు. అంటే చేసిన ఒక్క పనిలోనే నువ్వు 3 రకాల అభిప్రాయాలు వచ్చినప్పుడు దానిలో తప్పేమున్నది? ఓకే, నువ్వు చేసిన ఒక మంచి పనిలో 3 అభిప్రాయాలు వచ్చినాయి అంటే వ్యక్తి చూసే కోణంలో ఉంటది తప్ప ఆ వ్యక్తి తప్పు కాదు. పైసలు పంచిన రాజు చెడ్డోడు కాదు, మంచోడు కాదు, పక్కన పెడదాం. ఆయన వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ పక్కనే పెడితే ఆయన చేసిన పనిలో 3 కోణాలు వచ్చినప్పుడు ఇలాంటి నెగటివ్ విమర్శలను ఎట్లా తీసుకుంటారు? నవ్వుకుంటా నేను. ఇప్పుడు ఒక మనిషిని చంపినా అని చెప్తున్నావు, ఆడ కత్తి లేదు, బాడీ లేదు, నువ్వు చంపినట్టు ఎట్లయితుంది? నువ్వు చంపినట్టు ఎట్లయితుంది? ఇప్పుడు ఒకటి చెప్తాబ్బా, నాకు కావాల్సింది మంచి చేద్దామని పోయినప్పుడు, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు పూలే కాదు రాళ్ళు పడతాయి. ఆ రాళ్ళు స్వీకరిస్తేనే రావాలి. లేదు, ఆ రాయి పడ్డ ప్రతిసారి నువ్వు ఏరుకుంటా పోతే నీ లక్ష్యానికి, నీ ఇంటికి పోలేవు. ఫస్ట్ నువ్వు మురిగే ప్రతి కుక్క మీద నువ్వు రాళ్ళు వేసుకుంటూ పోతే నువ్వు నీ గమ్యం నువ్వు చేరలేవు. కాబట్టి అది వదిలేసుకుంటూ పోవాలి. నాకు కావాల్సింది ఏంది? ఆ 2.5 లక్షల మందికి న్యాయం చేయాలనుకున్నప్పుడు నాకు గోలే కనిపించాలి తప్ప ఈ పక్క పొంట వచ్చే అరుపులో, ఆ మెరుపులో, ఆ చెడు సంఘటనలు అవి నన్ను ప్రభావితం చేస్తే నేను ఆడదాకా చేరుకోలేను. ఏంటన్నా, ఒకవేళ మీరు భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే అండ్ మోరోవర్ హుజరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే, అరే నేను ప్రధానంగా నా ప్రాంతానికి చేయాలరా అని అనుకునే ప్రధాన సమస్యలు ఏమన్నా మీ నోటీస్కున్నాయా ఇప్పుడు? ఇప్పుడు ఒకటే చెప్తా, విద్యా, వైద్యం, ఉపాధి అని నేను చాలాసార్లు చెప్తాను. ఎదిగిన నాయకుడు ఎవరైనా కూడా ఒక 3 అంశాల జోలికి పోరబ్బా. విద్యా, వైద్యం, ఉపాధి జోలికి పోరు. ఎవరు? నేను చాలాసార్లు చెప్తా, అవే మెయిన్ మనకి. ఇప్పుడు ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి, ఏ దిక్కులేని వాళ్ళకి వైద్యం అందాలి,
సరైన టైంకి అందాలి. ఉపాధి అంటే నేను చాలాసార్లు చెప్పినాను, నీ ప్రాంతం నుంచి నువ్వు అందరూ ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిందే అయితే బొగ్గుబాయి లేదా దుబాయ్ అన్నట్టు మాట్లాడిన కేసీఆర్ మాటలనే నేను మాట్లాడతా, కేసీఆర్ గారి మాటలనే మాట్లాడతా. సరే బొగ్గుబాయిలో ఉపాధి ఎంతమందికి వస్తుంది? ఈ రోజు ఉన్న కార్మికులు 60,000 50,000 ఉంటారు అంతే. సో వాళ్ళ పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు ఎంటెక్లు బీటెక్లు చేస్తే ఎక్కడికో పోతారు, అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్ ఎక్కడికో ఉద్యోగం చేసుకుంటారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ నాకు రోజు కనీసము అన్న మా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి, తల్లిదండ్రులు లేరు, అన్న మా పిల్లలు పెళ్లి చేయాలి, ఇట్లాంటి కేసులు నాకు చాలా వస్తాయి. నేను చారిటబుల్ ట్రస్ట్ అని నడుపుతలేను, నాకున్న పరిధిలో నేను సాయం చేస్తా, లేదు అంటే ఒకడ చెప్తే పోయి తీసుకోండి అని చెప్తాను. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఉపాధి రావాలి, వాళ్ళు 10th క్లాస్ చదువుకున్నారు, ఇంటర్ చదువుకున్నారు. 10th ఇంటర్ చదివిన పిల్లలకు ఉపాధి ఎక్కడ ఉంది? వాళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలో లేబర్కి వెళ్తున్నారు, లేదు అంటే ఏదో హోటల్లో పని చేసుకుంటున్నారు, లేదా కొంతమంది క్రిమినల్ సైడ్ వెళ్తారు. నువ్వన్న గాంజా కావచ్చు, నువ్వన్న రౌడీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నువ్వన్న దొంగతనాలు కావచ్చు వెళ్తారు. అట్లాంటి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే ఈ క్రైమ్ రేట్ తగ్గుతుంది. అది చూస్తున్నా, వాళ్ళకి అవకాశాలు ఉంటే క్రైమ్ చేయాలని ఆలోచన రాదు ఫస్ట్. ఇప్పుడు వాడు పొద్దుగాలు లేసి సాయంత్రం వరకు డ్యూటీ పోతే ఇంటికి వచ్చి ఇంత తిన్నామా పన్నామా అన్నట్టు చూస్తాడు వాడు. వానికి నేరం చేయాలని ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నువ్వు అన్న గాంజా కొట్టే పిల్లలు చాలా మంది కూడా చదువుకున్న పిల్లలే, చదువురానోళ్ళు కాదు. నేను హుజరాబాద్ లో ఎక్కువ ఈవినింగ్ టైం ట్రావెల్ చేస్తూ ఉంటాం, ప్రతి ఊరు నుంచి ఊరికి పోతా ఉంటే ఇక్కడ చూడు గాంజా నడుస్తుంది. నడుస్తున్నప్పుడు చూస్తే నేను ఒకరిద్దరు పిలిచి అడిగిన, ఒకసారి ఏం రాబోయే ఏడున్నారు, మీరు ఏం చేస్తారు అంటే భయపడ్డారు. సరే నేను అది అడగకుండా మీరు ఏం చేసిరని అడిగాను. అన్న బీటెక్ అయిపోయింది, ఏం చేస్తున్నావు? ఖాళీ ఉన్నా. ఎందుకు అన్న అంటే మేము హైదరాబాద్లో పోటీ ప్రపంచంలో పోటీ పడలేక ఇక్కడే ఉంటున్నామన్నా, వ్యవసాయం ఉన్నది చూసుకుంటున్నాము, నాన్న పలానా బిజినెస్ చేస్తున్నాడు చూసుకుంటున్నాము అంటారు. ఇప్పుడు వాడికి అక్కడ ఉపాధి కల్పిస్తే అయిపోతుంది కదా. అంటే నేను ఏమంటా అంటే విద్యా వైద్యం ఉపాధి చేయాలి. విద్య చూస్తే ఇప్పుడు హుజరాబాద్కి ఈటల రాజేందర్ గారు తెచ్చిన ఎంసీబీ స్కూల్స్ ఉన్నాయి, అటు కమలాపూర్ సైడ్ 1-2 ఉన్నాయి, తర్వాత వేరే లోకల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో వచ్చి ఉండొచ్చు. ఇవి ప్రతి ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటిది? 119 నియోజకవర్గాలకు వచ్చేది నీ నియోజకవర్గానికి వస్తే నువ్వు లీడర్ అయినట్టు కాదు. ఇదే పెన్షన్ 119 నియోజకవర్గాలకు వస్తాను, ఇదే దళిత బంధు వస్తుంది, ఇదే రైతు బంధు వస్తుంది, ఇదే కళ్యాణ లక్ష్మి వస్తుంది. వీటి మీద కాదు కదా నువ్వు రాజకీయం చేయాల్సింది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాలేదు నా ప్రాంతానికి అని నువ్వు వీడియో పెట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదు. పలానా పక్క కాన్స్టిట్యూన్స్ కి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది నాకెందుకు రాలేదు అని చెప్పి, పలానా పక్క ఇన్స్టిట్యూట్ కోకా-కోలా కంపెనీ పెద్దపల్లికి వచ్చింది మాకెందుకు రాలేదు, వీటి మీద కదా నువ్వు మాట్లాడాల్సింది. అంటే ఉపాధి మీద నువ్వు మాట్లాడాలి. విద్యా అంటే 119 నియోజకవర్గాలలో జరిగే పని నీ దగ్గర జరిగితే నువ్వు సక్సెస్ అయినట్టు కాదు. 119లో నీ ఒక్కరి దగ్గరే జరుగుతుంది, నీ ఒక్కరి దగ్గర. ఇప్పుడు సిద్దిపేట గురించి అందరు మాట్లాడుకుంటారు, వైఎస్ గవర్నమెంట్ లో మాట్లాడారు, ఇప్పటికి మాట్లాడుతారు. బికాస్ హరీష్ రావు అది చేసిండు. హరీష్ రావు ఏ గవర్నమెంట్ లేకున్నా ఆయన ప్రాంతం మీద పట్టు సాధించిండు, ఏదో ఒక డెవలప్ చేసుకున్నాడు. అట్లా నువ్వు ఎందుకు ఆలోచిస్తలేవు అంట నేను. అది నేను ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శిస్తలేను. నేనేమంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కావచ్చు, రేపు వచ్చేటోళ్ళు కావచ్చు, మీరు ఆ విధంగా ఆలోచించాలంటారు. అంటే విద్యా వైద్యం ఉపాధి అనేది మెయిన్. కానీ మీరు అభివృద్ధి విషయానికి వచ్చి ఇంత అనర్గళంగా బాగానే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడున్న జనాల మైండ్ సెట్ ఎట్లుందంటే, ఎవరైనా మీలాంటి కొత్త తరం యువ నాయకులు రాజకీయాల్లో రావాలి అని అంటే అందరి లెక్కనే ఈయన ఏదో వస్తా అంటుండు చేస్తా అంటుండు, నాకు జనం ఇంపార్టెంట్, ప్రజలే ఇంపార్టెంట్, నేను అభివృద్ధి చేస్తా, అందరు రాజకీయ నాయకులు ఇలానే మాట్లాడుతున్నారు. బట్ ఒక్కసారి గెలిచిన తర్వాత, గెలవక ముందు ప్రజల్లో ఉంటున్నారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లలో ఉంటున్నారు అనేది ప్రజల్లో ఉన్న వాదన బలంగా ఉంటది. ఈయనకేం స్వార్థం లేనిదే వస్తున్నాడా, ఈయన ఇప్పుడు 1 కోటి రూపాయలు పెడితే రేపు 100 కోట్లు సంపాదించాడా, అంటే జనరల్ డిస్కషన్. ఆ రకంగానే సబ్బాని వెంకట్ గారి మార్గం కూడా భవిష్యత్తులో ఉండబోతుందా అంటే? ఒకటి చెప్పన్నా, నేను చాలాసార్లు చెప్తా, నన్ను నేను మోసం చేసుకునే రోజు వస్తే, ఇప్పుడు నన్ను నేను మోసం చేసుకోవడం అంటే ఏంటిది? నేను ఒక BMW, బెంజ్, పోర్షే, రోల్స్ రాయ్స్తో తిరగచ్చబ్బా, కానీ నేను ఎంత నిజాయితీగా ఉన్నా, నేను ఎంత ఫెయిర్గా ఉన్నా, ఎంత స్వచ్ఛంగా నా మనసు ఉంది అనేది నాకు తెలుసు. నన్ను నేను మోసం చేసుకునే రోజు వస్తే ఈ కంటెంట్ ఇష్టపెడతాను చాలాసార్లు చెప్పిన. ఇంకోటి నువ్వన్న మాటకు సమాధానం చెప్తా. అలా అనుకుంటే 2023లో నేను బహిరంగంగా నేను ఎవరికొరకు మద్దతు ఇవ్వాలి కదా. ఇప్పటికి ఏదో ఒక పార్టీ కండవ కప్పుకోవాలి కదా, రైట్? 23లో నేను పోటీ చేయాలి కదా. నువ్వు అన్నట్టు నేను పోటీ చేస్తే 2nd వస్తును, 3rd వస్తును, లేదా 4th వస్తును, లేదా డిపాజిట్ రాకపో, నేను ప్రపంచానికి తెలుసుకోని కదా. అటువంటి రాజకీయం నాకు నచ్చదు.
నేను చేయదలుచుకోలేదు. అంటే రాజకీయాల్లో లాంగ్ టర్మ్ కోచింగ్ ఏమైనా తీసుకుంటున్నారా? అట్లా ఎందుకు తీసుకోవాలి? కొడితే అరే, గట్టిగా కొట్టాలి. ఇప్పటివరకు ఈ సబ్జెక్ట్ నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చెప్పినా కదా నేను ఇప్పుడు అవును, అవును. నేను 1983 నుంచి మాట్లాడుతున్నా, 78 మాట్లాడుతున్నా, ఇంకా నీకు కావాలి 1952 నుంచి మాట్లాడుతున్నాను, ఓ, నిజాం స్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. ఇదంతా నేను ఎక్కడో నేర్చుకున్నది కాదు కదా. అవును. నేను హుజరాబాద్ పోయిన తర్వాత అసలు ఏం జరిగింది చెప్పిన 7 సార్లు మంత్రి పదవి వచ్చింది అబ్బా హుజరాబాద్ కి. ఉమ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత కావచ్చు, ఎక్కువ మినిస్ట్రీస్ వచ్చింది ఉమ్మడి కరీంనగర్ లో హుజరాబాద్కే. ఉమ్, మరి హుజరాబాద్ డెవలప్ కాలేదు. ఉమ్. ఈ ఇన్ఫ్రా కాదు నేను మాట్లాడేది, ఈ రోడ్లు, ఈ Street రోడ్లు, lighట్లు, ఈ మురుక్కాల్వలు, డ్రైనేజ్ ఇది కాదు కదా. నువ్వు 4 లైన్ల రోడ్ వేసినావు, దాని మీద మధ్యాహ్నం 1 గంట కూడా ఎంత రద్దీ ఉన్నది అంట నేను. మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఎంత రద్దీ ఉంది అంటే నేను. అంటే మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, కంపెనీలు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందంట నేను. హుజురాబాద్ లో కావచ్చు, స్టేట్ లో ఇంటర్వ్యూ చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు అంటే, ఎవరో సబ్బాని వెంకటట మంచి మంచి ఆంటర్ప్రినర్, ఏదో 2 పైసలు ఉన్నట్టున్నాయి, ఎమ్మెల్యే తిరుగుదామని చూస్తున్నట్టున్నాడు అబ్బా, అందులో ఏముంది పెద్ద గొప్ప విషయం అంటారు. అనుకోని అది వాళ్ళ వ్యక్తిగతం.